ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ అని మాత్రమే కాకుండా ఇప్పుడు ఇది అస్ట్రాలజీతో కూడా రిలేట్ అయి ఉంటుందా? రిలేట్ అయి ఉంటుంది. అస్ట్రాలజీతో కూడా ఇది రిలేట్ అయి ఉంటుంది. ఓకే. ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న సబ్జెక్ట్ చెప్తాను. నాకు తెలీదు రిలేట్ అవుతుందని. చెన్నైలో ఒకరు వచ్చి లక్ష్మి అని ఒక ఆమె అనమాట. వాళ్ళు పెద్ద బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళ హస్బెండ్ ఏంటంటే ఒరిస్సాలో జాబ్ చేసేవాళ్ళు. ఆయనకి ఒరిస్సాలో జాబ్ చేస్తూ ఉన్నారు. ఆయన వాళ్ళకి హారోస్కోప్ నమ్మకాలు ఉండేవట. ఇవన్నీ జరిగినాక వాళ్ళు వచ్చి నాకు చెప్పిన విషయాలు ఇవి. అప్పుడు వాళ్ళ హారోస్కోప్ ప్రకారం వాళ్ళ హస్బెండ్ ఓన్ హౌస్ లో ఉండేదే లేదట ఆయన లైఫ్ లాంగ్. ఓన్ హౌస్ లో ఉండలేరు. ఎప్పుడైనా వాళ్ళు వేరే ఊర్లలో రెంట్ లో ఎక్కడైనా కొనుక్కున్నా మళ్ళీ వేరే చోటుకే రావాలట, వాళ్ళు రెంట్కే రావాలి. అలా ఆయన హారోస్కోప్ ప్రకారం అలా ఉందట. నాకు రియలీ హారోస్కోప్ తెలియదు. సో అలా ఉండేది. ఆయన వచ్చి డయాబెటీస్ కోసం వచ్చారు. ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉన్నారు. ఒరిస్సా నుంచి ఆయన ఎవ్రీ 15 days వన్స్ చెన్నై వచ్చి చేయించుకునేవాళ్ళు. అలా చేయించుకుంటూ ఉంటే ఆయనను వైఫ్ ఇద్దరు చేయించుకుంటుంటే కొన్నాళ్ల తర్వాత ఆయన ఒక కోల్ బిజినెస్ స్టార్ట్ చేశారు చెన్నైలో. కోల్ బిజినెస్ స్టార్ట్ చేసి అది వైఫ్ చూసుకుంటూ ఉన్నారు. అది బాగా క్లిక్ అయిపోయిన తర్వాత ఆయన జాబ్ వదిలేసి చెన్నైకి ఓన్ హౌస్ కి వచ్చేసారు. సెటిల్ అయిపోయారు అక్కడ. మరి హారోస్కోప్ లో అది నాకు తెలియదు. మరి తను చెప్పింది అది ఎలా నాకు సాధ్యమైంది. హారోస్కోప్ లో ఆయన ఓన్ హౌస్ లో ఉండేదానికి ఇదే లేదు అంటే ఐ ఆల్సో డి నాట్ నో ఎనీథింగ్. నాకు తెలియదు. మనం నాడీని బ్యాలెన్స్ చేసినప్పుడు ఏమేమి కావాలో దాన్ని ఇస్తుంది నేచర్ అనేది. ఎందుకంటే 5 ఎలిమెంట్స్ కదా, పంచతత్వాలు కదా. మనకి పంచతత్వాలు మనకి కావలసిన దాన్ని కావలసినట్టుగా ఇస్తుంది. అది అవతల వాళ్ళకి హార్మ్ చేయనప్పుడు మనకి ఇస్తుంది. మనం అడిగితే మనకి చేయదు నేచర్, లేకపోతే డెఫినెట్ గా చేస్తుంది. అది చాలా ఉన్నాయి ఇలాంటి కేసెస్ మనకి. అంటే అది కూడా పని చేస్తున్నాయి 5 ఎలిమెంట్స్ లో. నాడీ బ్యాలెన్సింగ్ అప్పుడు మనకి పాజిటివ్ విషయాలు జరగడం కానీ అన్ని విషయాలు జరగడం కానీ అన్ని జరుగుతున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది టాపిక్. దీనిలో నాకు ఒక సిద్ధ గురువు గారు ఉన్నారు. ఆయన చాలా వాటికి టిప్స్ ఇస్తూ ఉంటారు అనమాట. టిప్స్ చాలా చిన్న చిన్న టిప్స్ అవన్నీ కూడా ఇస్తాను. స్పిరిచువల్ గురు సిద్ధ గురు అంటే స్పిరిచువల్ గురు. ఆయన చాలా టిప్స్ ఇస్తారు. అన్ని డిసీజెస్ కూడా చాలా ఇంట్లో మనం యూజ్ చేసుకునే ఎలాంటిది అలాంటివి అది మళ్ళీ మాట్లాడదాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటంటే పల్స్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి, ఇది ఎవరికి అవసరం అంటే ప్రతి మనిషికి అవసరం. అండ్ పెళ్లి చేసుకుని పిల్లలు కనడానికి ముందు నాడీని బ్యాలెన్స్ చేసుకోవడం అవసరం. అప్పుడే కదా వాళ్ళకి లేకుండా పిల్లల్ని కనొచ్చు. సో అది కాబట్టి ప్రతి వాళ్ళకి అవసరమే. ఇప్పుడు మనం కొంతమంది క్యారెక్టర్స్ ని అంటూ ఉంటాం, ఆవిడ ప్రతి దానికి భయపడతారు వాళ్ళు అంటాం కదా. లేకపోతే ఒక డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ లోనే నిలబడరు, స్టిక్ అవరు, మారిపోతూనే ఉంటారు అని. ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ ద ఎనర్జీ ఇంబ్యాలెన్సెస్. సో ఇది వాటర్ ఎనర్జీ లో ఉన్నప్పుడు వాళ్ళకి, కొంతమందిని మీరు మాట్లాడినప్పుడు చూడండి, ఎలా ఉన్నారండి అని అడిగాం అనుకోండి, ఏదో ఉన్నానండి అంటారు. అవును కదా, బాగున్నానని వాళ్ళ నోట్ల నుంచి రాదు, ఏదో జరుగుతోందండి, ఏదో పోతోంది లైఫ్, ఇలా మాట్లాడు. అప్పుడు వాటర్ ఎనర్జీ వాళ్ళ బాడీలో లో ఉంది అని అదే ఇండికేషన్. ఆ ఇండికేషన్ అలా ఉన్నప్పుడు వాళ్ళు అలాగే మాట్లాడగలరు. సో ఎవరైనా నెగటివ్ గా ఉంటున్నారు అంటే అది కూడా దీనికి రిలేటెడ్. అంతే, ఎవరైనా ఏదైనా మన లైఫ్ లో మాట్లాడేది, తినేది టేస్ట్ దగ్గర నుంచి. నాకు స్వీట్ అంటే బాగా ఇష్టం, నాకు ఒగరు టేస్ట్ అంటే బాగా ఇష్టం, కారం అంటే బాగా ఇష్టం, అన్ని ఎనర్జీతోనే వస్తాయి. సో ఇప్పుడు ఒకటి ఎక్కువగా ఉంటుంది, లేకపోతే తక్కువ ఉంటుంది. ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అది మూవ్ కాదు. ఇప్పుడు ఎయిర్ ఎనర్జీ ఉంది అనుకోండి, ఎయిర్ ఎనర్జీ వాటర్ ఎనర్జీగా ఫామ్ కావాలి. అప్పుడు అక్కడే ఉండిపోయింది ఎయిర్ ఎనర్జీ, అప్పుడు అది ఎక్కువగా చూపిస్తుంది. ఎయిర్ ఎనర్జీలో నుంచి వాటర్ ఎనర్జీ ఫామ్ కాకుండా చూపిస్తుంది అనమాట. స్పైస్ బాగా ఇష్టపడే వాళ్ళకి కూడా అదే ఉంటుంది, ఎయిర్ ఎనర్జీ. అస్సలు ఇష్టపడట్లేదు అనే వాళ్ళకి కూడా ఎయిర్ ఎనర్జీ లోపం ఉంటుంది. ఎయిర్ ఎనర్జీ ఎక్కువ ఉంది అంటే స్పైస్ ఇష్టపడతారు. అయితే నాకు ఎయిర్ ఎనర్జీ ఎక్కువ అంటే అదేంటంటే, అది ఇప్పుడు ఇంత ఉండాలి అని అంటే అక్కడ ఫామ్ అయింది, కానీ అది మూవ్ అయ్యి వాటర్ గా ఫామ్ అవ్వట్లేదు, అలా. ప్రతి వాళ్ళకి ఎనర్జీ ఇంబ్యాలెన్స్ ఉంటుందమ్మా, మాకైనా ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. పుట్టిన బేబీకి చూస్తే, బర్త్ చూస్తే మనం డెత్ ఎలా ఉంటుందో, ఏ డిసీజ్ లో వీళ్ళకి ఏ ఎనర్జీలో ప్రాణం పోతుందో కూడా నాడీలో తెలిసిపోతుంది. చెప్పేయచ్చు, కానీ చెప్పకూడదు. అది అలా ఉంటది అనమాట. నాడీ అనేది అంత పర్ఫెక్ట్ గా
నేర్పించింది నేచర్ అనేది నాకు. ఇప్పుడంటే ఈ మెడిసిన్స్ అవి టెస్ట్లు వచ్చాయి, ఒక్కప్పుడు అందరు నాడి పట్టుకునే. కానీ నేను కూడా ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళని అంతా టెస్ట్ చేసుకున్నారన్నమాట, ఎందుకంటే ప్రూఫ్ కావాలి కదా వాళ్ళకి. అవును, వాళ్ళు HbA1c ప్రూఫ్ కావాలి, ప్రతిదీ ప్రూఫ్ కావాలి. అవును, అయినాక మళ్ళీ ఒకసారి చెక్ చేయమనడం, ఇట్లా చెప్తాం అనమాట. చెక్ చేయించి కొన్నాళ్ళు పడుతుంది. ఏదైనా ఓవర్ నైట్ లో మిరాకల్స్ జరగదు. కానీ టైం తీసుకొని హెల్త్ ని కంప్లీట్ గా రిజ్యువినేట్ చేసుకుంటుంది. హెల్త్ అండ్ మైండ్ ని రిజ్యువినేట్ చేయొచ్చు ఈజీగా. అన్ని ఆటిజం పిల్లల దగ్గర నుంచి అన్నిటికీ చేంజెస్ ఉన్నాయి దీనిలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. నాకైతే బంచ్ ఆఫ్ నాలెడ్జ్ ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ టైం విల్ కమ్ విత్ అదర్ డిసీజెస్, మిగతా వేరే డిసీజెస్ ఎలా క్యూర్ చేయొచ్చు అనే థింగ్స్ గురించి కూడా మనం మాట్లాడదాము. అండ్ ఈ రోజు మీ టైం కి చాలా చాలా థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ అలాట్. అదండి, దట్స్ ఇట్ ఫర్ పల్స్ బ్యాలెన్సింగ్ టుడే. Until next time, this is Pranati signing off.